హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం బ్యాటరీ టెస్ట్, ఫస్ట్ బ్యాటరీ టెస్ట్ అయిన మెమొరీ టెస్ట్లో టైప్ 3 మనం మాట్లాడుకుందాం. ఈ టైప్ 3 పేరేంటయ్యా అంటే పిక్చర్ నెంబర్ కాంబినేషన్ టెస్ట్ అంటారు. పిక్చర్ నెంబర్ కాంబినేషన్ టెస్ట్ లేదా ఫిగర్ డిజిట్ కాంబినేషన్ టెస్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, కొన్ని చోట్ల అలా కూడా పిలుస్తూ ఉంటారు. ఫిగర్ డిజిట్ కాంబినేషన్ టెస్ట్ అని పిలిచినా లేదా పిక్చర్ నెంబర్ కాంబినేషన్ టెస్ట్ అని పిలిచినా ఒకటే అనమాట. ఇప్పుడు మనం మాట్లాడుకున్న మెమొరీ టెస్ట్లో ఇది మూడో రకం అనమాట. సో టైప్ 3 గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ టైప్ 3లో కూడా మనకి 2 సెట్స్ ఉంటాయి. ఈ 2 సెట్స్లో మనకి 21 క్వశ్చన్స్ ఉంటాయి. సో 3 నిమిషాలు చూడాలి, 3 నిమిషాలు పెట్టాలి, 3 నిమిషాలు చూడాలి, 3 నిమిషాలు పెట్టాలి. మొత్తంగా 12 నిమిషాల్లో 42 క్వశ్చన్స్ నువ్వు సాల్వ్ చేయాలన్నమాట. ఓకేనా? కాస్త ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయ్యి అన్ని క్వశ్చన్స్ని కంప్లీట్ చేయలేక మిస్ అయ్యే చాప్టర్ ఇదే అనమాట. ఎందుకంటే ఒక 5-10 నెంబర్లు ఇచ్చారనుకోండి, వాటిని గుర్తుపెట్టుకోవడానికి మీరు ఏదో ఒక స్టోరీ క్రియేట్ చేసుకుంటారు. కానీ ఇక్కడ మీకు 21 క్వశ్చన్లు ఇస్తాడు. ఇదిగోండి, 1 2 1 2 3 4 5 6 7 8 9 10, పక్కన 10 10 10 20, ఇది వచ్చేవారు 1 21 క్వశ్చన్లు నువ్వు నెంబర్ అనుగుణంగా గుర్తుపెట్టుకొని ఆ పిక్చర్కి ఆ నెంబర్ని కరెక్ట్గా నువ్వు చెప్పగలగాలి. ఫస్ట్ మెమొరీ పేజ్లో 3 నిమిషాలు, ఇది మెమొరీ పేజ్, ఇది మెమొరీ పేజ్ అనమాట. ఈ మెమొరీ పేజ్లో కనపడుతున్న ఈ మూడు నిమిషాల్లో నువ్వు 21 క్వశ్చన్స్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకొని ఆ తర్వాత ఇచ్చిన 3 నిమిషాల్లో వెంటనే వాటిని గుర్తుపెట్టుకొని పెట్టగలగాలి. ఓకేనా? సో ఇట్స్ క్వైట్ డిఫికల్ట్ టాస్క్. చాలా చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఒక క్వశ్చన్కి ఇంకో క్వశ్చన్కి సంబంధం ఉండదు. నువ్వు అంతకుముందు నేర్చుకున్న దానికి దీనికి సంబంధం ఏమి ఉండదు. నీ ప్రాక్టీస్ మీద ఇదంతా జరుగుతూ ఉండాలి. కాబట్టి జాగ్రత్తగా ఎలా గుర్తుపెట్టుకోవాలి. రకరకాల వ్యక్తులు రకరకాలుగా గుర్తుపెట్టుకుంటారు. నేను ఎలా గుర్తుపెట్టుకొని సాల్వ్ చేస్తానో మీకు చూపిస్తాను. మీకు నచ్చితే ఆ ప్రాసెస్ ఫాలో అవ్వండి. కాదు నేను ఇంకా ఎఫిషియెంట్గా గుర్తుపెట్టుకున్నానంటే వెల్ అండ్ గుడ్. మీ అట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ మీరు గుర్తుపెట్టుకోవాలా, తర్వాత ఆన్సర్ చేయాలా, అదే అనమాట. ఓకేనా? చూడండి, మీకు ఎలా ఈ టెస్ట్లు ఉంటాయి అని అర్థం అవటానికి మాత్రమే వీటిని చేస్తున్నాను. ఇక్కడ ఎలా ఉంటాయో అర్థం చేసుకోండి. ఏదో ఒక మాక్ టెస్ట్ సిరీస్ కొనుక్కొని చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? చూడండి, ఫస్ట్ 21 క్వశ్చన్స్. నేను నెంబర్ అనుగుణంగా వెళ్తూ ఉంటా, నెంబర్స్ని గుర్తుపెట్టుకుంటూ ఉంటా. ఫస్ట్ కింద నుంచి పై దాకా వెళ్దాం. 100 నెంబర్ లోపు ఉన్నాయి కాబట్టి వాటిని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఐదోది లెటర్ అనమాట. 5 రూపాయల లెటర్, 5 రూపాయల లెటర్, 5 రూపాయల లెటర్. ఓకే, నెక్స్ట్ 10 ఉంది. వెంటనే 10 తర్వాత ఏముంది? 11 ఉంది. 10 11 దగ్గర ఉన్నాయి కదా. సో 10 11 10 రూపాయలు ఏమో ఫ్యామిలీ. సో ఫ్యామిలీ అందరూ కూడా 10 రూపాయలు 10వ నెంబర్ గుర్తుపెట్టుకోండి. పక్కన రేడియో 11 రేడియో అంటున్నారు. ఫ్యామిలీ అందరూ కూర్చొని రేడియో అంటున్నారు. 10 11 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి? 11 తర్వాత ఏముంది? ఇదిగోండి 15 20 దగ్గర ఉన్నాయి. ఓకేనా? 10 11 అయిపోయింది. 15 20 ఇక్కడతో 20 కవలద్ది కదా. 15 20 15 అంటే వెయిట్, 20 అంటే ఫ్లైట్, వెయిట్ 15 అంటే వెయిట్, 20 అంటే ఫ్లైట్. అలా 2 గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడతో తెలిపోయిద్ది. తర్వాత 20 తర్వాత ఏమున్నాయి? 20 తర్వాత ఏమైనా ఉన్నాయా? లేదు. ఇగో 25 డాలర్, 25 రూపాయల డాలర్లు. ఇదిగోండి ఇక్కడ 5లా గుర్తుపెట్టుకోండి. 25 రూపాయల డాలర్ అని గుర్తుపెట్టుకోండి. సింపుల్గా గుర్తుండిద్ది. తర్వాత ఇదిగోండి 30 35 వరుసగా 30 రూపాయల కెమెరా కొన్నాడు. ఓకేనా? 35 రూపాయలు ఫోటో తీశాడు. 30తో 40 కూడా ఉందిగా. 3 ఒకచోట గుర్తుపెట్టుకుందాం. 30 రూపాయల కెమెరా, 35 రూపాయల ఫోటోలు తీశాడు, బొమ్మలు తీశాడు, 40 రూపాయలు తీసుకొని ప్రింట్ ఇచ్చాడు, పేపర్లో వేసాడు. ఇది పేపర్ లాగా ఉంది కాబట్టి పేపర్. సో 30 కెమెరా, 35 ప్రింట్, బొమ్మలు, మొహం బొమ్మలు ప్రింట్ తీశాడు, 40 పేపర్లో ప్రింట్ చేశాడు. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత 40 తర్వాత 45 48 కళ్ళజోడు పెట్టుకుని గుంటూరు కారం సినిమా చూశాడు. గుంటూరు కారం 45 48. ఓకే, ఏది గుర్తొస్తే ఏదో చదువుతున్నా మీకు. ఓకేనా? నెక్స్ట్ ఇంతవరకు ఇది గుర్తుండి. నెక్స్ట్ 52 50 55 50 నుంచి 60 మధ్య ఇవే ఉన్నాయి. 50 52 55. ఏం స్టోరీ చేద్దాం? తాళం వేసుకుని ఇంట్లో కూర్చోరంటే వీడు బీచ్కి వెళ్ళి చదువుతున్నాడు అనమాట. తాళం వేసుకుని ఇంట్లో కూర్చొని వాళ్ళ అమ్మ చెప్పింది 50, వాడు బీచ్కి వెళ్ళాడు. 52 55 అక్కడికి వెళ్ళి చదువుతున్నాడు. ఇంట్లో చదవరు కానీ వీడు బీచ్కి వెళ్ళి చదువుతాడు అనమాట. ఓకేనా? ఓకే, అక్కడితో 60 అయిపోయింది. నెక్స్ట్ 60కి వద్దాం. 60 65 69. ఓకే, 60 65 69. సో ఆ డీమార్ట్కి వెళ్ళాడు. డీమార్ట్లో స్క్రూలు కొన్నాడు. 60 65 భూతద్దం కొన్నాడు. 69
ఆ మైక్ కొన్నాడు. ఓకేనా, ఆ స్పీకర్ లాంటిది కొన్నాడు. ఓకే 69. నెక్స్ట్ 69. నెక్స్ట్ ఏముంది 75. ఓకే 70 పెట్టి ప్యాడ్ కొన్నాడు. ప్యాడ్ 75 చెవి 70 తర్వాత 89. ఓకే 70 80 గుర్తుందిగా, 70 ప్యాడ్ 80 మనిషి చదువుతున్నాడు అనమాట. ఓకే 70 అనే ప్యాడ్ మీద ఏదో పేపర్ మీద రాసుకొని పెట్టుకున్నాడు. వాళ్ళ పేర్లు అనౌన్స్ చేస్తున్నాడు. 80 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 75 ఇది. ఓకే 70 అంటే ప్యాడ్ మీద పేర్లు రాసుకున్నాడు. 75 వాటికి చెవికి వినపడేలాగా అరుస్తూ చదువుతున్నాడు. ఇలా బాగుంది. ఓకేనా, చూడండి 70 ప్యాడ్ 75 అరుస్తూ చెవికి వినపడేలా చదువుతున్నాడు. అరుస్తున్నాడు 80 అంటే పేపర్ మీద రాసుకున్నవి చెవికి వినపడేలాగా అరుస్తున్నాడు. సో 70 ప్యాడు 75 చెవి 80 అనేది అరవటం అనమాట ఆ సింబల్కి. చివరిగా 89 పూలు. చివరిగా పూలు గుర్తుపెట్టుకోండి. ఓకే క్లారిటీ వచ్చిందిగా. 60 65 69. ఓకే ఇది 25 ఇది 85 ఇది 70. ఓకే ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆన్సర్ పేజ్కి వెళ్దాం. ఆన్సర్ పేజ్లో ఫట్ట ఆన్సర్ చేయాలి. ఎక్కువసేపు గుర్తుపెట్టుకో, మనకు గుర్తుండవు కాబట్టి ఫాస్ట్గా ఆన్సర్ చేసుకోవాలి. ఇదిగోండి ఇది ఆన్సర్ పేజ్. మీకు ఇలా ఆన్సర్ పేజ్ ఉండిద్ది. ఈ ఆన్సర్ పేజ్ని మీరు అర్థం చేసుకుని సాల్వ్ చేయాలన్నమాట. ఓకేనా, చూడండి చేద్దాం. ఫస్ట్ ఫ్యామిలీ అంటే ఎంత 10. 10కి దగ్గరలో ఏముంది 11 ఉంది. ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం రేడియో కొన్నారు అని దగ్గర అన్నాం మనం. నెక్స్ట్ 25 రూపాయలు. సో నువ్వు 10 అంటే 10 టిక్ చేయాలన్నమాట. ఓకేనా, 25 రూపాయలు రేడియో 25 రూపాయలు టిక్ చేయాలి $. నెక్స్ట్ 11 రూపాయలు రేడియో 11 టిక్ చేయాలి. మీకు టిక్ చేస్తే చిన్నగా కనపడుతుంది కాబట్టి పక్కన రాస్తున్నాను. ఓకేనా, ఏదైనా ఒకటే. నెక్స్ట్ ఏముంది, ఇదిగోండి కెమెరా ఎంత 30 రూపాయలు. 30 రూపాయలు పోటీ కెమెరా కొని ఫోటో తీసాడు 35. పేపర్లో ప్రింట్ చేశాడు 40. ఓకేనా, నెక్స్ట్ 15 వెయిట్ వస్తే ఫ్లైట్ ఎంత 20. ఫ్లైట్ ఆడుంది, అదిగో ఫ్లైట్ ఇక్కడ ఉంది 20. 15 అంటే ఫ్లైట్, 20 అంటే 15 అంటే వెయిట్, 20 అంటే ఫ్లైట్. ఓకే గుర్తుపెట్టుకున్నా. 5 రూపాయల కార్డు, పోస్ట్ ఆఫీస్ కార్డు 5 రూపాయలు. నెక్స్ట్ తాళం 50 రూపాయలు. తాళంతో స్టోరీ ఏం పెట్టాను 50 రూపాయలు తాళం. బీచ్ 52. బీచ్లో కూర్చోన్నాడు. ఈ బీచ్లో కూర్చొని ఏం చేస్తున్నాడు, చదువుతున్నాడు. 55. ఓకే స్టోరీ బాగా సెట్ అయింది. నెక్స్ట్ డీమార్ట్కి వెళ్ళా 60 రూపాయలు రెంజ్ కొన్నా. 65తో ఇది కొన్నా. 69తో స్పీకర్ కొన్నా. 65తో భూతత్వం కొన్నా. 69తో అది కొన్నా. నెక్స్ట్ 70 ముందు ప్యాడ్ మీద పేపర్ పెట్టుకుని చెవికి వినపడేలాగా అంటే 75 అరుస్తున్నా 80. ఇక మిగిలిపోయింది ఏంటి 89 పూలు అనమాట. ఇదిగో ఓకేనా, చూసారా రకరకాల నంబర్లు డివిజన్ చేసుకొని 10 నుంచి 20, 20 నుంచి 30 అలా గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఆడ్ నెంబర్లు గుర్తుపెట్టుకుంటావా, ఈవెన్ నెంబర్లు గుర్తుపెట్టుకుంటావా, స్టోరీ క్రియేట్ చేసుకుంటావా, అన్నిటికీ కలిపి ఒకే స్టోరీ క్రియేట్ చేసుకోకూడదు. అన్ని నెంబర్లు 21 నెంబర్లకు స్టోరీ ఏం క్రియేట్ చేస్తావు, 5టికి ఒకటి 3టికి ఒకటి నెంబర్ సిరీసు, ఆడ్ నెంబర్లు, ఈవెన్ నెంబర్లు అలా నువ్వు ఎంత బాగా ప్రాక్టీస్ చేసి ఏది గుర్తుపెట్టుకోవడానికి నువ్వు ఎలా ఇస్తావో తెలియదు. ఆ నిమిషానికి నీకు వచ్చే ఆలోచన అక్కడ పుట్టిద్ది అనమాట. దాన్ని సమర్థవంతంగా చేయాలంటే ఇలాంటివి నెంబర్ ఆఫ్ నువ్వు ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నీకు మెల్లిమెల్లిగా గుర్తు వస్తూ ఉంటాయి. ఓకేనా, ఏది ఒక రోజులో వచ్చేది కాదు. ఓకేనా, ఇలా నువ్వు సాల్వ్ చేయాలి. ఇది మెమరీ టెస్ట్లో 3వ రకమైన బ్యాటరీ టెస్ట్. ఇంకో క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఓకేనా, మీకు ఐడియా కోసం. ఓకేనా, ఇదిగోండి మెమరీ పేజ్ కాస్త నేను తగ్గిస్తాను, మీకు క్లియర్గా అర్థమైద్ది. ఓకే ఇప్పుడు అన్నీ కనబడుతున్నాయి కదా, చూద్దాం. ఓకే మొత్తం మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, 21 క్వశ్చన్స్ వస్తాయి. గుర్తుండి 3 నిమిషాలు చూడాలి, 3 నిమిషాల్లో సాల్వ్ చేయాలి. 2 సెట్లు ఉంటాయి. ఇందాక ఒక సెట్ చేసాం, ఇప్పుడు ఒక సెట్ చేస్తున్నాం. ఈ సెట్ గురించి చూద్దాం. ఈ సెట్ని తేలుద్దాం జాగ్రత్తగా. నువ్వు ఏమైనా గుర్తుపెట్టుకో, నువ్వు నన్నే ఫాలో అవ్వాలని లేదు. ఓకేనా, నేను రకరకాలుగా గుర్తుపెట్టుకుంటున్నా. ఫస్ట్ 0 నుంచి 1 నుంచి 10 మధ్య ఏమీ లేవు. నెక్స్ట్ 11 నుంచి 20 మధ్య అదిగోండి 12 పెన్సిల్ ఉంది. ఓకేనా, 12 రూపాయలు పెట్టి పెన్సిల్ కొన్నాడు. నెక్స్ట్ ఇక్కడతో 12, 11 నుంచి 20 లోపు, 20 లోపు అంటున్నా, 20 కాదు, ఒకటే ఉంది 12, అది పెన్సిల్. 12 రూపాయలు పెన్సిల్, 12 రూపాయలు పెన్సిల్. ఓకే నెక్స్ట్ 20, ఇదిగోండి 20, 25,
20, 25 ఇంక 20 మధ్య ఉందా ఇగో 27 20 25 27 స్టోరీ ఏం చేయొచ్చు కత్తి కొన్నాడు మోటార్ కొన్నాడు కత్తి మోటార్ కొని వచ్చేదారులు ఏం చేశాడు డ్రింక్ తాగాడు వాళ్ళ అమ్మ వెళ్ళి కత్తి మోటార్ కొనుక్కురారా అంటే వీడు వచ్చి మిగిలిన డబ్బులతో ఏం చేశాడు డ్రింక్ తాగాడు 27 ఇక్కడ వరకు గుర్తుపెట్టుకో 20 25 27 ఈ మూడు గుర్తుపెట్టుకున్నా 20 25 27 నెక్స్ట్ ఇదిగో 28 ఇలా కాదు ఇలా గుర్తుపెట్టుకుందాం 20 25 రెండు వస్తువులు గుర్తుపెట్టుకో 20 కత్తి 25 మోటార్ అక్కడితో తీసేయి ఇదిగోండి 27 28 29 మూడు పక్క పక్కనే ఉన్నాయిగా పక్క పక్కన ఉంటే స్టోరీ ఈజీ గుర్తుండొచ్చు తాగి డ్రా చేశాడు డ్రా చేయగానే స్టార్ డ్రా చేశాడు వాడు బాగా తాగాడు డ్రా చేయరంటే మంచిగా డ్రా చేశాడు డ్రా చేస్తే స్టార్ డ్రా చేశాడు స్టార్ 27 28 29 బాగా గుర్తుండిద్ది ఇందాక దానికన్నా ఇది బాగా గుర్తుండిద్ది ఓకే సో 20 25 దానికి ఇచ్చేసేయండి 27 28 29 ఇలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ 33 కుక్క ఒకటే ఉంది 33 దగ్గర ఇక 30లో ఏమీ లేవు ఇదిగోండి 37 ఓకే 33 కుక్క బ్యాగ్ ఎత్తుకెళ్ళిపోయింది 33 37 కుక్క బ్యాగ్ ఎత్తుకెళ్ళిపోయింది 33 37 30కి సంబంధించి అంతే 40లో ఏముంది 40లో ఏమైనా ఉందా 40లో ఏమీ లేదు తీసేయి 40 ఏమీ లేదు తీసేయి 50లో చూద్దాం 50లో 52 ఉంది 55 ఉంది 57 ఉంది 59 ఉంది అమ్మో 4 ఉన్నాయి 4 ఉంటే మంచి స్టోరీ చేయొచ్చు 52 రూపాయలు ఓకే ప్లేట్ మీల్ 52 రూపాయలు పెట్టి కొనటానికి వెళ్ళా బాగా తిని మళ్ళీ బెల్ కొట్టా రారా బేర్రా అని పిలిచా రాగా నాకు లెటర్ ఇచ్చాడు మెనూ కార్డు ఇచ్చాడు ఇది మెనూ కార్డు అనుకోవటమే మెనూ కార్డు చూడంగానే టైం అయిపోతుంది తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలని మా అమ్మ చెప్పింది ఇంకెళ్ళిపోయా ఓకే 52 55 57 59 అన్నీ ఆడ్డే ఇది తప్ప 52 రూపాయలు ప్లేట్ బిర్యానీ 52 రూపాయలు తిని బెల్ కొట్టా ఆడు మెనూ తెచ్చాడు భయం వేసి అమ్మటినే వెళ్ళిపోయా మా అమ్మ అరుస్తుంది ఇంటికి వెళ్ళిపోతే మా అమ్మ కొట్టిద్ది అందుకే వెళ్ళిపోయా నెక్స్ట్ 50 అయిపోయింది 61 స్విమ్మింగ్ చేసి వచ్చి సోఫాలో కూర్చున్నాగానే ఉడత కనపడింది ఓకే స్విమ్మింగ్ చేసి అబ్బా ఓపిక లేదని చెప్పి సోఫాలో కూర్చుంటే సోఫాలో ఉడుతుంది 61 67 69 స్విమ్మింగ్ సోఫా ఉడతా స్విమ్మింగ్ సోఫా ఉడతా ఓకే అయిపోయింది 70 ఏముందా 74 రూపాయలు చేప ఓకే 74 రూపాయలు బొచ్చి చేప అనుకోండి 74 రూపాయలు చేప ఒకటే గుర్తుంది నెక్స్ట్ 85 ఇదిగోండి 85 రెండు ఇచ్చాడు ఏంటి ఓకే నేనేమన్నాయి 85 రెండు అదే పావురం మేఘాల్లో ఎగురుతుంది 88 ఈ మొత్తం కథ చూసి నేను ఇంటికి వచ్చి పడుకున్నా 88 ఇంటికి వచ్చి పడుకుందాం అనుకున్నా పడుకోగానే ఇల్లు కీ కావాలిగా 93 ఓకేనా సో ఇంటికి వచ్చి పడుకోగానే కీ ఓపెన్ చేసి అలాగే పడుకున్నా పొద్దున్న చూస్తే 99 ఒకటి అయిపోయింది 1వ తారీఖు వచ్చేసింది ఓకేనా సో 88 పడుకోవటం 99 లేకటం మధ్యలో కీ ఓపెన్ చేశాను అన్న విషయం గుర్తు కూడా నాకు లేదు బీరువా ఓపెన్ చేసి అలాగే పడుకున్నా ఓకేనా గుర్తు కూడా లేదు బంగారం అంతా పోయేది ఓకే ఇదన్నమాట స్టోరీ ఓకేనా ఎంతవరకు గుర్తుందో నాకు తెలియదు వెళ్దాం ఫాస్ట్గా చేసేద్దాం అప్పుడు బాగా గుర్తుండిద్ది చూద్దాం చేపకి 74 ఉంది చేప మాత్రమే నెక్స్ట్ పావురం 85 అంటే మేఘాలు కూడా 85 మేఘాల్లో పావురం ఎగురుతుంది అనమాట ఓకే కుక్క 33 అంటే 33లో దగ్గరలో ఉంది కుక్క ప్యాకెట్ ఎత్తుకెళ్ళిపోయింది 37 చక్కగా బిర్యానీ ప్యాకెట్ తెచ్చుకుంటూ కుక్క లాగా ఎత్తుకెళ్ళిపోయింది నెక్స్ట్ ఇదిగోండి పెన్సిల్ 12 క్లాక్ వచ్చింది కాబట్టి స్టోరీ క్రియేట్ చేద్దాం ఇదిగోండి భోజనం వెళ్ళా 52 రూపాయలు ప్లేట్ చెప్పాడు బరీగా తిన్న తర్వాత అరే రారా బేరని పిలిచా 55 ఆడేం చేశాడు మెనూ తెచ్చాడు ఇదిగోండి 57 మెనూ రావటం మా అమ్మ ఫోన్ చేసింది అమ్మో టైం అయిపోతుందని భయంతో వెళ్ళిపోయా 59 52 55 57 59 నెక్స్ట్ కత్తి 20 రూపాయలు కత్తి 20 కత్తి 20 రూపాయలు కొన్నాను కత్తితో పాటు ఇంకో వస్తువు కూడా కొన్నా ఏం కొన్నాను మోటార్ కొన్నా 25 రూపాయలు కత్తి మోటార్ కలిపి కొన్నా నెక్స్ట్ స్విమ్మింగ్ చేశా స్విమ్మింగ్ ఎంత 61 స్విమ్మింగ్ చేసి ఆడుకొచ్చున్నా స్విమ్మింగ్ ఎస్ సోఫా ఎంత 67 సోఫాలో కూర్చున్నా సోఫాలో కూర్చోగానే ఉడత పడింది అయ్యో ఉడత ఎక్కడుంది ఉడత 69 స్విమ్మింగ్ సోఫా ఉడత ఓకే నెక్స్ట్ ఇదేంటి ఓకే తాగడం 27 వరుస గుర్తుపెట్టుకున్నాగా తాగితే అడిగి పెన్ను ఇచ్చాం 28 ఆడు మంచి స్టార్ బొమ్మ గీశాడు 27 28 29 నెక్స్ట్ పడుకోవడానికి వచ్చాను 88 పడుకోగానే
పొద్దున్న 99 లేచాను. 1వ తారీఖు లేచాను. 88 చక్కగా ఇంటికి వచ్చి పడుకున్నా. పొద్దున్న 1వ తారీఖు లేచాను. మధ్యలో తాళం ఓపెన్ చేశా. 93 తాళం ఓపెన్ చేసిన విషయం కూడా నాకు తెలియదు. అంత మొత్తం నిద్రలో నిద్రపోయా. ఓకే, అన్నీ కవర్ చేశానా? ఓకే, ఎస్, బాగానే గుర్తున్నాయి. వెరీ గుడ్. ఇలా సాల్వ్ చేయాలన్నమాట. ఓకేనా అమ్మా? క్లారిటీ వచ్చిందా? మీకు అర్థం అవటానికి 2 సెట్స్ నేను సాల్వ్ చేస్తున్నాను. ఇలా మీరు ఎంత బాగా గుర్తుపెట్టుకోగలరు, ఎంత బాగా ప్రాక్టీస్ చేయగలరు అనేది మీ మీద ఆధారపడుతూ ఉండిద్ది. ఈ సైకో అనేది ఇది అందరూ చెప్తే వచ్చేది కాదు. మీ అంతటా మీకు ఐడియా క్రియేట్ అవ్వాలి. జస్ట్ ముందు ఐడియా క్రియేట్ అవటానికి అందరూ చెప్పాలి కానీ ఇక తర్వాత మీ చేత ఎవరు ప్రాక్టీస్ చేయించినా మీకు అర్థం కాదు. మీరు ఒకరిని కాపీ కొట్టలేరు. యువర్ సెల్ఫ్ మీకు ఆ కొత్తదనంతో, ఆ ఇన్నోవేటివ్ థింకింగ్తో మీరు ముందుకెళ్ళాలి. అది నువ్వు మెమొరీని బిల్డప్ చేసుకోవాలి. ఓకేనా? సో దీంతో మెమొరీ టెస్ట్ అనే మొదటి బ్యాటరీ టెస్ట్లో టైప్ 3 కూడా మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియోలో టైప్ 4 అండ్ టైప్ 5 అలా 2 వీడియోలు వేరువేరుగా పెడతాను. మీకు కన్ఫ్యూజ్ అవ్వకూడదని అలా విపులంగా పెడుతూ ఉన్నాను. ఓకేనా అమ్మా? సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. బాయ్.